ఓం శాంతి 17/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి మెడలోని హారంగా అయ్యేందుకు జ్ఞాన యోగాల రేస్ చేయండి. పూర్తి ప్రపంచానికి తండ్రి పరిచయం ఇవ్వడం మీ కర్తవ్యం. ప్రశ్న: సదా ఏ నశలో ఉంటే జబ్బు కూడా నయమైపోతుంది? జవాబు: ఈ పాత శరీరం గురించి చింత చేయకుండా జ్ఞాన యోగాల మస్తీలో ఉండండి. ఎంతగా ఈ శరీరం పట్ల బుద్ధిని ఉంచుతారో, లోభం ఉంచుకుంటారో అంతగా జబ్బులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ శరీరాన్ని అలంకరించుకోవడము, పౌడరు, ఫేస్ క్రీములు మొదలైనవి పూసుకోవడము ఇవన్నీ వ్యర్థమైన అలంకారాలు. మిమ్ములను మీరు జ్ఞాన యోగాలతో అలంకరించుకోండి. ఇదే మీ సత్యమైన అలంకారం. పాట: తండ్రి జతలో ఉన్న వారి కొరకే వర్షం. ఓం శాంతి. ఇప్పుడు ప్రపంచంలో తండ్రులైతే చాలామంది ఉన్నారు, కానీ వారందరి రచయిత అయిన తండ్రి ఒక్కరే. వారే జ్ఞాన సాగరులు. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు అని. జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుంది అని తప్పకుండా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సత్యుగం స్థాపన అయినప్పుడే మనుషులకు సద్గతి లభిస్తుంది. సద్గతి దాత అని తండ్రి ఒక్కరినే అంటారు. సంగమ సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు జ్ఞాన సాగరుడు వచ్చి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారు. భారతదేశం అన్నిటికంటే ప్రాచీనమైనది. 84 జన్మల గాయనము భారతవాసులకే ఉంది. మొట్టమొదట సృష్టిలోకి ఏ మనుషులైతే వచ్చి ఉంటారో వారే 84 జన్మలు తీసుకుంటారు. దేవతలకు 84 జన్మలు అంటే బ్రాహ్మణులకు కూడా 84 జన్మలు అని అర్థం. ముఖ్యమైన వారిని ఉదహరిస్తారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తప్పకుండా బ్రహ్మ ద్వారానే సృష్టి రచిస్తారు. మొట్టమొదట సూక్ష్మ లోకాన్ని, తర్వాత స్థూల లోకాన్ని రచిస్తారు. ఇప్పుడు సూక్ష్మ లోకం ఎక్కడుందో, మూల లోకం ఎక్కడుందో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మూల వతనము, సూక్ష్మ వతనము, స్థూల వతనము, వీటిని 3 లోకాలు అని అంటారు. త్రిలోకనాథుడు అని అన్నప్పుడు దాని అర్థం కూడా కావాలి కదా. త్రిలోకాలు, 3 లోకాలకు నాథుడు, అధిపతి అని. తప్పకుండా ఏవో 3 లోకాలైతే ఉంటాయి కదా. వాస్తవానికి ఒక్క తండ్రిని మరియు వారి పిల్లలైన మిమ్ములని త్రిలోకనాథులు అని పిలువవచ్చు. ఇక్కడైతే త్రిలోకనాథ్ శివ, బ్రహ్మ, విష్ణు, శంకర్ అని అనేక మంది మనుషుల పేర్లుంటాయి. భారతవాసులు ఈ పేర్లన్నీ తమపై ఉంచుకున్నారు. రాధా, కృష్ణ, లక్ష్మీ, నారాయణ అని డబల్ పేర్లు అవి కూడా ఉంచుకుంటారు. రాధా మరియు కృష్ణులు వేరువేరుగా ఉండేవారు అని ఎవ్వరికీ తెలియదు. రాధ ఒక రాజ్యంలో రాకుమారిగా ఉండేది. కృష్ణుడు మరొక రాజ్యంలో రాకుమారునిగా ఉండేవారు. ఈ విషయాలు ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. మంచి పిల్లల బుద్ధిలో మంచి పాయింట్లు ధారణ అయి ఉంటాయి. ఉదాహరణకు, తెలివైన డాక్టర్ వద్ద ఎన్నో మందుల పేర్లుంటాయి. ఇక్కడ కూడా నూతన మహావాక్యాలు చాలా వెలువడుతూ ఉంటాయి. రోజుకు అన్వేషణలు జరుగుతూ ఉంటాయి. మంచి అనుభవం ఉన్నవారు క్రొత్త పాయింట్లు ధారణ చేస్తూ ఉంటారు. ధారణ చేయలేదు అంటే మహారథుల వరుసలోకి తీసుకోబడరు. ఆధారమంతా బుద్ధిపై మరియు అదృష్టంపై కూడా ఉంది. ఇది కూడా డ్రామాలో ఉంది కదా. డ్రామాను గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కురుక్షేత్రంలో మనము పాత్రను అభినయిస్తున్నాము అని కూడా అర్థం చేసుకుంటారు. కానీ డ్రామా ఆది మధ్య అంత్యాలు తెలియకుంటే ఏమీ తెలియనట్లే. పిల్లలైన మీరు అన్నీ తెలుసుకోవాలి. తండ్రి వచ్చారు అని పిల్లలకు తెలుసు కనుక ఇతరులకు కూడా తండ్రి పరిచయం ఇవ్వడం పిల్లల కర్తవ్యం. పూర్తి ప్రపంచానికి తెలియజేయడం మీ బాధ్యత. తర్వాత నాకు తెలియదు అని ఎవ్వరూ అనరాదు. మీ వద్దకు చాలామంది వస్తారు. సాహిత్యము మొదలైనవి చాలా తీసుకుంటారు. పిల్లలు ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు కూడా చేసుకున్నారు. ఈ క్రీస్తు, ఇబ్రహీం మొదలైన వారు కూడా భారతదేశంలోకి వస్తారు. భారతదేశం అందరినీ తప్పకుండా ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి అనంతమైన తండ్రి జన్మస్థానం భారతదేశమే కదా. కానీ వారికి భారతదేశం భగవంతుడి జన్మస్థానము అని తెలియదు. భలే శివ పరమాత్మ అని అంటారు కూడా, కానీ అందరూ పరమాత్మలే అని అన్నందున
అనంతమైన తండ్రి మహత్వాన్ని మాయం చేసేశారు. పిల్లలైన మీరిప్పుడు భారత ఖండం అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానము అని అర్థం చేసుకున్నారు. మిగిలిన సందేశకులు మొదలైన వారందరూ వారి వారి ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. వారి వెనుక వారి ధర్మాలకు చెందిన వారు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది అంతిమ సమయం, తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడికి మిమ్ములను ఎవరు తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశాడు. అతడే మిమ్ములను ఇక్కడకు లాక్కొని వచ్చాడు. ఇప్పుడు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించి అలసిపోయారు. ఈ విషయం మీరు వారికి అర్థం చేయించాలి. అందరూ వారి వారి పాత్రను అభినయించేందుకు వస్తారు. పాత్రను అభినయిస్తూ దుఃఖంలోకి రావాల్సిందే. మళ్ళీ ఆ దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్లడం తండ్రి కర్తవ్యం. భారతదేశం తండ్రి జన్మస్థానం. ఈ మహత్యం పిల్లలైన మీలో అందరికీ తెలియదు. అర్థం చేసుకునేవారు కొద్దిమందే. వారికి నశ కూడా ఎక్కువ అవుతుంది. తండ్రి కల్పము భారతదేశంలోనే వస్తారు. ఇది అందరికీ తెలియజేయాలి, ఆహ్వానం ఇవ్వాలి. మొదట మీరు ఈ సేవ చేయవలసి వస్తుంది. సాహిత్యాన్ని తయారు చేయించవలసి ఉంటుంది. ఆహ్వానమైతే అందరికీ ఇవ్వాలి కదా. రచయిత రచనల జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. సేవాదారులుగా అయ్యి తమ పేరును ప్రసిద్ధం చేసుకోవాలి. ఎవరైతే చురుకైన పిల్లలుగా ఉంటారో, ఎవరి బుద్ధిలో చాలా పాయింట్లు ఉంటాయో వారి సహయోగం అందరూ కోరుతారు. వారి పేరే అందరూ స్మరిస్తూ ఉంటారు. మొదట శివబాబాను జపిస్తారు, తర్వాత బ్రహ్మబాబాను, తర్వాత పిల్లలందరినీ నంబర్ వారుగా జపిస్తారు. అంటే గుర్తు చేసుకుంటారు. భక్తి మార్గంలో చేతితో మాలను తిప్పుతారు. ఇప్పుడు ఫలానా వారు చాలా మంచి సేవాదారులు, నిరహంకారులు, చాలా మధురమైన వారు, వారికి దేహ అభిమానమే లేదు అని నోటితో జపిస్తారు. మధురంగా అయినట్లయితే అందరూ మధురంగా వ్యవహరిస్తారు అని అంటారు కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే నేను కూడా మీకు సహయోగం ఇస్తాను అని తండ్రి అంటారు. మీరు ద్వేషిస్తే నేనేం చేస్తాను అంటే వారు తమను తామే ద్వేషించుకుంటారు. పదవి లభించదు. ధనం లెక్కలేనంత లభిస్తుంది. ఎవరికైనా లాటరీ తగిలితే ఎంతగా సంతోషిస్తారు. అందులో కూడా బహుమతులు వస్తాయి. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతులు ఉంటాయి. అలాగే ఇది కూడా ఈశ్వర్య రేస్, జ్ఞానము మరియు యోగ బలాల పందెం. ఇందులో ఎవరు వేగంగా వెళ్తారో వారే మెడలోని హారంగా అవుతారు. అంతేకాక సింహాసనంపై సమీపంగా కూర్చుంటారు. చాలా సహజంగా అర్థం చేయించబడుతుంది. మీరు కర్మయోగులైనందున మీ గృహస్థాన్ని కూడా సంభాళించండి. తరగతిలో 1 గంట చదువుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళి దానిపై మననం చెయ్యాలి. విన్నటువంటి దానిని పాఠశాలలో కూడా ఇలాగే చేస్తారు కదా. స్కూల్లో చదువుకుంటారు, తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, 1 గడియ, అరగడియ ఇలా స్మృతి చేస్తూ ఉండండి. 15-20 నిమిషాలైనా క్లాస్కు వచ్చి ధారణ చేసి మళ్ళీ మీ కార్యకలాపాలలోకి వెళ్ళండి. ఇంతకుముందు బాబా స్మృతిలో కూర్చోండి, స్వదర్శన చక్రమును త్రిప్పండి అని మిమ్మల్ని కూర్చోబెట్టేవారు. యజ్ఞ ప్రారంభపు విషయం ఇది. స్మృతి అనే పేరైతే ఉండేది కదా. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి. అప్పుడే అంత మతితో గతి అవుతుంది. మళ్ళీ అమృతవేళ సమయంలో లేచినప్పుడు అదే పాయింట్లు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇలాంటి అభ్యాసం చేస్తూ మీరు నిద్రను జయించే వారిగా అయిపోతారు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేసేవారు కనిపిస్తూ ఉంటారు. వారి నడవడికలే ప్రత్యక్షం చేస్తాయి. చేయలేని వారి నడవడికలు మరొక విధంగా ఉంటాయి. ఈ పిల్లలు విచార సాగర మతనం చేస్తారు, ధారణ చేస్తారు అని గమనించబడుతుంది. లోభము మొదలైనవేవీ లేవు కదా. ఇది పాత శరీరం. జ్ఞాన యోగాల ధారణ జరిగినప్పుడే ఈ శరీరం కూడా బాగుంటుంది. ధారణ చేయలేదు అంటే ఈ శరీరం ఇంకా పాడైపోతుంది. నూతన శరీరం మళ్ళీ భవిష్యత్తులో లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకోవాలి. ఇదైతే పురాతన శరీరం. దీన్ని ఎంత షో చేసినా, పౌడర్ వేసినా, లిప్స్టిక్ మొదలైన వేసుకొని అలంకరించుకున్నా
పైసాకు కూడా పనికిరాదు. ఈ అలంకారం అంతా వ్యర్థమే. ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థం శివబాబాతో జరిగింది. వివాహం జరిగే రోజున పాత వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు ఈ శరీరాన్ని అలంకరించుకోరాదు. మిమ్మలను మీరు జ్ఞాన యోగాలతో అలంకరించుకుంటే మళ్ళీ భవిష్యత్తులో రాకుమారీలుగా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరం. ఇందులో జ్ఞాన మునకలు వేస్తూ ఉంటే స్వర్గంలోని దేవతలుగా అవుతారు. ప్రజలను దేవతలని అనరు. కృష్ణుడు ఎత్తుకుపోయాడు అని తమ మహారాణులుగా పట్టపు రాణులుగా చేసుకున్నారు అని అంటారు కదా. అంతేకాని ఎత్తుకుపోయి ప్రజలలో కూడా చండాలురు మొదలైన వారిగా తయారు చేశాడు అన్నారు కదా. మహారాజా మహారాణులుగా చేసేందుకే ఎత్తుకెళ్ళాడు. మీరు కూడా ఈ పురుషార్థం చేయాలి. ఏ పదవి దొరికినా మంచిదే అని అనుకోకండి. ఇక్కడ చదువు ముఖ్యమైనది. ఇది పాఠశాల కదా. గీతా పాఠశాలలు చాలా తెరుస్తారు. వారు కూర్చొని కేవలం గీతను వినిపిస్తారు. కంఠస్థం చేసి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని అరగంట ముప్పావు గంట దానిపై మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఏ ప్రాప్తి లేదు. ఇక్కడైతే తండ్రి కూర్చొని చదివిస్తారు. లక్ష్యము ఉద్దేశము ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇక ఏ వేద శాస్త్రాల అధ్యయనంలో కానీ జపతపాదులలో కానీ ఏ లక్ష్యము లేదు. కేవలం పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడు చాలా భక్తి చేస్తారో అప్పుడే భగవంతుడు లభిస్తారు. అయినా రాత్రి తర్వాత పగలు తప్పకుండా రావాల్సిందే. అలా సమయానికి జరుగుతుంది కదా. కల్పం ఆయువు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. వారికి అర్థం చేయిస్తే శాస్త్రాలు అసత్యం ఎలా అవుతాయి అని అంటారు. అయితే మరి భగవంతుడు అసత్యం చెప్తారా? మనుషుల మాటలు కరెక్టా, భగవంతుడి మాటలు కరెక్టా? ఇలా అర్థం చేయించేందుకు కూడా శక్తి కావాలి అంతే. ఇప్పుడు పిల్లలైన మీలో యోగ బలం కావాలి. యోగ బలంతో అన్ని పనులు సహజమైపోతాయి, సంపన్నమవుతాయి. ఏ పనినైనా చేయలేకుంటే కారణం శక్తి లేదు, యోగం లేదు అని అర్థం. అక్కడక్కడ బాబా కూడా సహాయం చేస్తారు. డ్రామాలో ఏ నిర్ణయం ఉందో అదే పునరావృతం అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. ఇతరులెవ్వరూ దీనిని అర్థం చేసుకోలేరు. క్షణక్షణము ఏమి జరుగుతూ ఉంటుందో అది గడియారపు ముల్లులా టిక్ టిక్ అంటూ ఉంటుంది. మీరు శ్రీమతానుసారం కర్మలోకి వస్తారు. శ్రీమతానుసారం నడుచుకోలేదంటే శ్రేష్టంగా ఎలా అవుతారు? అందరూ ఒకేలా అవ్వలేరు. మనమంతా ఒకటైపోవాలి అని మనుషులు భావిస్తారు. కానీ ఒక్కటిగా అవ్వడం అంటే అర్థం తెలియదు. దేనిలో ఒక్కటిగా అవ్వాలి? అందరూ తండ్రులుగా అవ్వాలా, లేక అందరూ సోదరులుగా అవ్వాలా? సోదరులన్నా సరిగ్గానే ఉంటుంది. శ్రీమతానుసారం తప్పకుండా మనమంతా ఒక్కటిగా అవ్వగలం. మీరందరూ ఒకే మతంపై నడుస్తారు. మీ తండ్రి, టీచరు, గురువు ఒక్కరే. శ్రీమతంపై పూర్తిగా నడవలేని వారు శ్రేష్టంగా కూడా అవ్వలేరు. పూర్తిగా నడవలేదంటే సమాప్తం అయిపోతారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారిని మాత్రమే పందెంలో తీసుకుంటారు. ఏదైనా పెద్ద పందెం జరిగినప్పుడు గుర్రాన్ని కూడా మంచి ఫస్ట్ క్లాస్గా ఉండే దానిని ఎన్నుకుంటారు. ఎందుకంటే లాటరీలో పెద్ద మొత్తం ఉంచుతారు. ఇది కూడా గుర్రపు పందెమే. హుస్సేన్ గుర్రము అని అంటారు కదా, హుస్సేన్ కా గోడా అని. వారు హుస్సేన్ను గుర్రంపై యుద్ధం చేసినట్లు చూపించారు. ఇప్పుడు పిల్లలైన మీరు డబల్ అహింసకులు. కామహింస నంబర్ 1 హింస. ఈ హింసను గూర్చి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు కూడా ఇలా భావించరు. కేవలం ఇది వికారము అని చెప్తారు. తండ్రి చెప్తారు, కామ మహాశత్రువు. అది ఆది మధ్య అంత్యాలు దుఃఖాన్ని ఇస్తుంది. మాది ప్రవృత్తి మార్గపు రాజయోగము అని, మీది హఠయోగము అని నిరూపించి చెప్పాలి. మీది హఠయోగము. మీరు శంకరాచార్యుని ద్వారా హఠయోగాన్ని నేర్చుకున్నారు. మేము శివాచార్యుడు భగవంతుడి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని చెప్పాలి. నేర్చుకున్నారు శంకరాచార్యుడి ద్వారా అంటే అది జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం శివాచార్యుడు పరమాత్మ ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నాం ఇలా చెప్పాలి. సమయం వచ్చినప్పుడు ఇటువంటి విషయాలను వినిపించాలి. దేవతలకు 84 జన్మలు కదా. ఈ క్రైస్తవులు మొదలైన వారికి ఎన్ని జన్మలు అని కొంతమంది అడుగుతారు. అరే మీరే లెక్క వేసుకోవచ్చు అని చెప్పండి.
5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. మరి క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైంది. సరాసరి ఎన్ని జన్మలు తీసుకొని ఉండవచ్చునో లెక్క వేయండి. 31 జన్మలు ఉండవచ్చు. ఇది స్పష్టంగా ఉంది. ఎవరైతే చాలా సుఖాన్ని చూస్తారో వారు దుఃఖాన్ని కూడా చాలా చూస్తారు. ఎందుకంటే జన్మలు ఎక్కువ. వారికి సుఖం కూడా తక్కువే, దుఃఖం కూడా తక్కువే మిగతా ధర్మాల వారికి. సరాసరి లెక్క వేయాలి. చివరిలో వచ్చేవారు కొద్ది జన్మలే తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రహీం మొదలైన వారి లెక్కను కూడా తీయవచ్చు. 1-2 జన్మల వ్యత్యాసం రావచ్చు అంతే. కావున ఈ విషయాలన్నీ విచార సాగరం మథనం చేయాలి. ఎవరైనా అడిగితే అప్పుడు ఏం చెప్తారు మీకు తెలియకుంటే? మొదట తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి కదా. మీరు తండ్రిని స్మృతి చేయండి. ఎన్ని జన్మలు తీసుకోవాలో అన్ని తీసుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్పండి. బాగా అర్థం చేయించాలి. శ్రమతో కూడిన పని. శ్రమ పడితేనే సఫలీకృతం అవుతారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. బాబాతో మరియు బాబా ఇచ్చే ధనం పట్ల చాలా ప్రీతి ఉండాలి. కొందరైతే ధనమే తీసుకోరు. అరే జ్ఞాన రత్నాలనైతే ధారణ చెయ్యండి అని అంటే వాటిని మేమేం చెయ్యాలి, మాకు అర్థం కాదు అని అంటారు. అర్థం అవ్వడం లేదు అంటే మీ భాగ్యంలో లేదు అంతే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవ్వరిని ద్వేషించరాదు, అందరితో మధురంగా వ్యవహరించాలి. జ్ఞాన యోగాలలో రేస్ చేసి తండ్రికి కంఠహారంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, నిద్రాజీతులుగా అయ్యి ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. దేనిని వింటారో దానిని గురించి విచార సాగరం మథనం చేసి అలవాటు చేసుకోవాలి. వరదానం, బుద్ధిని డైరెక్షన్ అనుసారం శ్రేష్ఠ స్థితిలో స్థితం చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. చాలామంది పిల్లలకు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మ అభిమానిగా అయ్యేందుకు బదులు సేవ గుర్తుకొస్తుంది. కానీ ఇలా జరగరాదు. ఎందుకంటే చివరి సమయంలో అశరీరిగా అయ్యేందుకు బదులు సేవకు సంబంధించిన సంకల్పాలు వచ్చినా 1 సెకండ్ పేపర్లో ఫెయిల్ అవుతారు. ఆ సమయంలో ఒక్క తండ్రి తప్ప, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తనము తప్ప వేరే ఏది గుర్తు ఉండరాదు. సేవలో మళ్ళీ సాకారంలోకి వచ్చేస్తారు కదా. అందువలన ఏ సమయము ఏ స్థితిలో స్థితం అవ్వాలో ఆ స్థితిలో స్థితం అయిపోవునట్లు అభ్యాసం చేయండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్, కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ కలవారు అని అంటారు. స్లోగన్, ఎటువంటి పరిస్థితినైనా సహజంగా దాటుకునేకి సాధనం ఏక్ బల్ ఏక్ భరోసా. ఒకే బలము ఒకే నమ్మకం. అవ్యక్త ఇషారా, సుఖస్వరూపులై సుఖమిస్తూ పొందుతూ ఆశీర్వాదాలను ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా ప్రతి సెకండు ఉమంగ్ ఉత్సాహాలు ఎక్కువ అవుతూ ఉంటే ఒకానొక రోజు ఈ విశ్వంలో ఉత్సాహంతో నిండిన రాజ్యం తయారు చేయగలరు. కనుక సదా ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపాలి మరియు ఆశీర్వాదాలు పొందాలి. ప్రతి సెకండు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఇస్తూ వెళ్ళండి. మీ ఆశీర్వాదాల నుండి సర్వాత్మలు సుఖంగా ఉండగలరు. ఓం శాంతి.